సైన్స్ ఇంత డెవలప్ అయింది. ఎంతటి క్లిష్టమైన రోగాన్నైనా నయం చేసేంతటి నైపుణ్యత మనకొచ్చింది. తాతగారు, 6 నెలలుగా ఈ పరిసర పల్లెల్లో తిరుగుతున్నాను. ఎవరికి ఒక్క రోగం కూడా లేదంటున్నారు. ఇంజెక్షన్ చేయించుకోరు, బిళ్ళలు వేసుకోరు. ఎవరిని అడిగినా మా ఆరోగ్యానికేమమ్మా బ్రహ్మాండంగా ఉన్నాయి, తాత ఉండగా డాక్టరే వద్దంటున్నారు. ఈ రోజుల్లో మూలికలు, ఆకుపసలతో వైద్యం ఎంతవరకు సమంజసం? సురాసురైర్వందిత పాద పద్మం లోకే జరారుద్వయ మృత్యునాశం దాతారమీశం వివిధౌషధీనాం దాతారమీశం వివిధౌషధీనాం. శాస్త్రం కల్పన కాదు, శాస్త్రకారుడి అనుభవ సారాన్ని మనం అనుభవిస్తున్నాం. ఏ శాస్త్రమైనా ఆ శాస్త్ర ప్రయోజనాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించిన తర్వాతే శాస్త్రబద్ధం చేస్తారు. ఇప్పుడు అందరూ ఆధునికతను గురించి మాట్లాడుతున్నారు. ఆది మానవుని కాలం నుంచి ప్రకృతిలో అనేక మార్పులు జరిగాయి. ఆ భగవంతుడు మనకు ప్రసాదించిన గొప్ప వరాలు ప్రకృతి, కాలం. కాలానికి మానవుల్లో అనేక మార్పులు వస్తాయి. దానికి అనువైన ఆహారం ప్రకృతిలోనే సృష్టించబడింది. ఇప్పుడు అందరూ తీసుకునే ఆహారం మృతాహారం. ప్రకృతి ఒడిలో జీవం పోసుకున్న ప్రతి వృక్ష జీవం, జంతు జీవం ఈ కాలాన్ని క్రమబద్ధీకరించడానికే ఉద్భవించాయి. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో అనేక దివ్యౌషధాలున్నాయి, కానీ మనం వాటిని ఉపయోగించుకోలేకపోతున్నాం. ఎంత బాగుంది! పదమ్మా పెడదాం. రక్తం రావడం ఆగిపోయింది. ఇదేనమ్మా ప్రకృతి సిద్ధమైన వైద్యం అంటే. దీనికి మీరు 3-4 రోజులో, ఇంకా ఎక్కువ రోజులో ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి చేయించుకునే వైద్యం 3 క్షణాల్లో తగ్గిపోయింది కదా. నమస్తే తాతగారు, నా పేరు త్రిపుర సుందరి. అందరూ ముద్దుగా బంగారం అని పిలుస్తారు. నేను జమీందారు గారి ముని మనవరాల్ని. మీ గురించి ఎంతో విన్నాను, మిమ్మల్ని చూడాలని వచ్చాను. మళ్ళీ ఇంకెప్పుడు ఇలా రాకమ్మా, ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం. కానీ మిమ్మల్ని చూడాలంటే ఈ మాత్రం డేట్ చేయక తప్పదు. మీ హట్ చాలా బాగుంది, చాలా ఆర్టిస్టిక్ గా ఉంది. ఏదో స్పెషల్ ఇందులో ఉంది. స్పెషల్ ఏమీ లేదు. తాతగారు, మీరు పర్మిషన్ ఇస్తే కాసేపు ముందు వెళ్తానండి. తాతగారు, ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? మీ ఆప్తులు ఎవరూ లేరా? మీరు ఒంటరిగా ఎందుకుంటున్నారు? ఈ పరిసరాలు ఇంత వెరైటీగా ఉండడానికి గల కారణం? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో.
నమస్తే తాతగారు, బాగున్నారా? నమస్తే నమస్తే, బాగానే ఉన్నా. అవును, నీకు ఒంట్లో బాగాలేదని తెలిసింది. మా తింగరి చేత మందు పంపించాను. ఎరా తింగరి, మందు ఇచ్చావా? ఇచ్చారు తాతగారు, వేసుకున్నాను. మీ మందులు బాగా పనిచేశాయి. థాంక్స్. అయినా మీరు ఊర్లోకి వచ్చినప్పుడు ఒకసారి మా ఇంటికి రావచ్చు కదా? ఏవో పనులు. సరే వస్తానులే. వెళ్ళొస్తాను తాతగారు. పదరా. మా పిల్లడికి సిరుగు పట్టేసాను తాత. చూడునే కదా, దానికే ఉందయ్యా. కుంకుడికాయ నానబెట్టి పైన రాసి తగ్గిపోతుంది. అయ్యా దగ్గరైపోయింది. ఏంటి దగ్గా? దగ్గే కదా, దానికే ఉంది. కరక్కాయ తెచ్చి నోట్లో పెట్టుకుని చప్పలిస్తుంటే అదే తగ్గిపోతుంది. ఏంటయ్యా ఇప్పుడు ఎలా ఉంది? తగ్గలేదు తాత. మొన్న ఇచ్చిన పొట్లాలు ఉన్నాయి కదా, అవి వాడకుండా తగ్గమంటే ఎలా తగ్గుతుంది? వాడతాను తాత. వాడు తగ్గిపోతుంది. అలాగే. ఇక్కడ జనం చూస్తే చాలా మంది ఉన్నారు. మనం తెచ్చిన పొట్లాలు సరిపోతాయంటవా? నమస్కారం తాత గారు. నీకేమైంది? చెప్పాలంటే చాలా సిగ్గుగా ఉంది తాత మగాడికి గారు. సిగ్గేమిటయ్యా? చెప్పేయమంటారా? చెప్పే. ఏం లేదు తాతగారు, నా పెళ్ళం కాస్త రంగులో తక్కువైనా అన్నంలో మహా ఎక్కువండి. ఓ రోజు సాయంత్రం ఫుల్లుగా మందు కొట్టి అలా ఇంటికెళ్ళానండి. ఇంటికెళ్ళేసరికి తలుపేసిందండి. తలుపేసింది కదా అని మెల్లగా తలుపు తీశానండి. అప్పుడు అక్కడ నా పెళ్ళం తల నిండా మల్లెపూలు పెట్టుకొని ఇలా పెదవి కొరుకుతూ రా రా అని పిలిచిందండి. నేను తక్కువ చేశానా? ఇలా రొమ్మిర్చుకొని మీసం లేకపోయినా తిప్పుకుంటూ దగ్గరికి వెళ్ళానండి. ఆవిడ ఇలా వచ్చి నేను ఇలా వచ్చాను. ఆవిడ ఇలా నేను ఇలా వచ్చాను. ఆవిడ వచ్చి నేను వచ్చాను. అప్పుడు ఏమైందయ్యా? అసలేం పని జరగలేదా? మరేం బాధపడకు, దానికి చిన్న ఉపాయం ఉంది. బిల్లుకర్ లేదు? బిల్లుకర్రా, బిల్లుకర్రా. ఆ బిల్లుకర్రను అస్తమానం నవ్వులుతుండు, ఆ తర్వాత ఇరగదీస్తావు. వెళ్ళు వెళ్ళు. నా పేరు బంగారం. ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? ఒంటరిగా అందుకుంటున్నారు? చెప్పండి తాతగారు. నా పేరు బంగారం. ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? ఒంటరిగా అందుకుంటున్నారు?
తాతగారు గొడవపడి నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. చీకట్లో తిరుగుతూ ఇక్కడికి వచ్చాను. లోపలికి వెళ్ళి పంచా దుబ్బా ఉన్నాయి, వేసుకో. కామసూత్ర ఇవన్నీ దండలు. ఎన్ని బండివల? ఆకలేస్తే అరటిపళ్ళు ఉన్నాయి, తిని పడుకో. ఏమైంది? ఏంటి? వద్దు వద్దు, చెప్పండి కాదు, తప్పు, వద్దు వద్దు, వదలమంటుంటే చెప్తాను ఇక్కడ. తాత తాత, ఏంటి కనిపించట్లేదేంటి? తాత తాత, ఎక్కడికి వెళ్ళిపో ఉంటాడు? హాయ్, ఉయ్యాలా ఊకేద్దాం. భలే బాగుంది. అయ్యో, దొంగ సచ్చినోడిని ఎంతో బతిమాలితే గానీ వచ్చి సచ్చాడు కాదు. త్వరగా వెళ్ళకపోతే వెళ్ళిపోతాడు ఏటో బోర్డు సచ్చినోడు. త్వరగా వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి. తాత వచ్చేలా లేడు, బేగ వెళ్ళిపోదాం. గంగ వచ్చి వెళ్ళింది, దాన్నేమైనా చూసిందా?